రెండోది ఈ ఇందాక ఎల్ఐ గారు ఇబ్రాహిం గారు చెప్పారు 800 మీటర్స్, అది కరెక్ట్గా నేను ఇందాక పొద్దున్న నుండి నాకు దాదాపుగా 12 ఫోన్లు వచ్చింది. ప్రతి ఒక్కరు స్పీడ్ బ్రేకర్లు ఎవరు వేపిస్తున్నారు, ఎందుకు వేసినారు అని. సరే అని చెప్పి నేను వెహికల్ తీసుకుపోయి అక్కడి నుండే వచ్చిన, కిలోమీటర్ పెట్టుకున్నాను, స్పీడ్ బ్రేకర్లు ఎంచుకుంటూ వచ్చినాను. కొత్త స్పీడ్ బ్రేకర్లు 8 స్పీడ్ బ్రేకర్లు వేసినారు విత్-ఇన్ 800 మీటర్స్ లోపల. అసలు అంటే 100 మీటర్స్ కూడా మనం ఏమన్నా ఒక స్పీడ్ బ్రేకర్ కింద అమౌంట్ ఇస్తున్నామో వాళ్ళ కాంట్రాక్టర్కు, లేదా 800 టోటల్ రోడ్డు 800 మీటర్స్ ఉంది. టోటల్ రోడ్డు 800 మీటర్స్ ఉంది. 8 స్పీడ్ బ్రేకర్లు వేయడం ఏంటండి 800 మీటర్స్లో? అసలు ఆ స్పీడ్ బ్రేకర్లు ఎట్లున్నాయంటే ఖచ్చితంగా 50 అబోవ్ ఏజ్ ఉన్నోడు కింద పడతాడు, ఖచ్చితంగా కింద పడతాడు. ఎవరు దాన్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు? అసలు మాకు అర్థం కాని విషయం అది. వేయాలా మనం స్పీడ్ బ్రేకర్ అనేది ఇట్లా ఏదన్నా రోడ్డు వచ్చినప్పుడు చూస్తున్నారంటే వేయాలా, కానీ కింది తిరిగి ఇంకా ఎక్కడ సంతుంటే అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటూ పోవడం ఏంటండి? ఇప్పుడు వెళ్దాం లేదు మీటింగ్ అయినప్పుడు చూసొస్తాను. యాక్చువల్గా నేను డ్రైనేజ్ పెట్టుకొని జేసీబీ చేద్దామా ఈ వారంలో పిల్లలు ఇచ్చి అది కంప్లీట్ చేయాలి. ఇక్కడే మన వర్కర్ వాళ్ళు బంధువులు వస్తూ ఉన్నారంట, డెప్యుటేషన్లో వస్తారు. దాదాపుగా కాలువ తీయాలంటే అక్కడ ఈ కాలువ తీసే టైంలో జరిగిపోతుంది, ఈ కాలువ తీసే టైంలో జరిగిపోతుంది. అట్లే వేణు ఇందాక ఒకటి కంప్లైంట్ ఇచ్చినాను. తీయడానికి అడ్డం వచ్చింటాయి కదా, అవన్నీ తీసుకుంటారు టౌన్లో ఏమైనా. అట్లే వేణు ఇందాక ఒకటి కంప్లైంట్ ఇచ్చినాడు. పబ్లిక్ ట్యాబ్ ఇంతకుముందు డ్రైవర్స్ కాలనీలో తెలియక రోడ్డు మీద వేసినామంట. అది ఇప్పుడు రోడ్లు పడినాయి కదా, పక్కకు వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. అదే రోడ్డు మీద ఉన్నాడు, నడి రోడ్లు ఉన్నాయి, అది ఒకసారి చూడు.